జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో రాహువు, శని అలాగే శుక్రుడు ఉన్నారు. బిజినెస్ పరంగా అస్సలు కలిసి రావటం లేదు. మీకు పార్ట్నర్ మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్ కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా గురు భగవానుడు మిథున్ రాశికి రావటం మూలంగా కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. శని మీ జన్మ జాతకంలో కనుక బలహీనంగా ఉంటే కనుక మీకు మ్యారేజ్ పరంగా కొంచెం చికాకులు వస్తాయి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి ఉంటాం. అలాగే కుజుడు నీచబడి ఉంటాం లాభస్థానంలో. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. సూర్య భగవానుడు వ్యయస్థానాధిపతి ఉన్నారు మీకు. ఆయన మేషరాశి నుంచి వృషభ రాశికి రాబోతున్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా కొంచెం డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి మీకు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఖర్చు అనేది మాత్రం విపరీతంగా ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.